అందరికీ నమస్కారం. చంద్రబాబుకు మోసం, జనసేన మంత్రి నిర్వాకం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, సాక్షి న్యూస్ ఛానల్ అయితే చంద్రబాబు నాయుడు గురించి అయితే ఒక వార్త అయితే చక్కర కొడతా ఉంది. అది నిజమా అబద్ధం అనేది మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. అయితే ఫ్రెండ్స్, వరద సహాయ కార్యక్రమాల్లో చంద్రబాబు సర్కార్ తీరు అజిత్ సింగ్ నగర్ వంతెన సాక్షిగా నవ్వులు పాలైంది. శుక్రవారం ఏరియర్ వ్యూ ముగించుకున్న తర్వాత అజిత్ సింగ్ నగర్లో నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీయడంతో ఆయన పక్కనే ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండ్యన్ వైపు తిరిగారు. ఈరోజు అటు నిత్యావసర సరుకులు పంచలేకపోయారు, ఇటు ఆహారం అందించలేకపోయారు. అక్కడ ఉన్న ముసలాయన నా సంగతి ఏంటి అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అయితే ఈరోజు ఒక్కరి ముఖంలో కూడా కనలేదు, ఎందుకంటే వారికి ఆహారం అందలేదు. కడుపులో ఎంతో కొంత పడితే వారు కష్టాన్ని మర్చిపోతారు. మనం వ్యవహరిస్తున్నది మనుషులతో, యంత్రాలతో కాదు అని అన్నారు. అయితే అప్పటి వరకు పాజిటివ్గా ఉన్న ప్రజలు కూడా ఇలాంటప్పుడు ఎక్కువ నెగిటివ్గా బయటకు వస్తారు. ఇక ఈరోజు ఇక్కడ అదే జరిగింది అని అన్నారు. ఈరోజు ఎన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని సీఎం అడగ్గా ఇప్పటి వరకు 9,000 పంపిణీ చేశామని, సాయంత్రానికి 15,000 చేస్తామని వీరపాండ్యన్ తెలిపారు. అంతే, మనం పెట్టుకున్న 80,000 లక్ష్యంలో కనీసం 20% కూడా చేయలేదా అని సీఎం నిలదీశారు. మధ్యలో కలగజేసుకున్న మంత్రి నాదెండ్ల ఈ మొత్తం తప్పును పురపాలక శాఖ మంత్రి నారాయణ మీద తోసేశారు. అయితే సరుకుల పంపిణీ కోసం నారాయణ ట్రాక్టర్లను పంపిస్తామన్నారు. అయితే మా రేషన్ వాహనాలు సిద్ధం చేసి సరుకులు పంపిణీ మొదలు పెట్టడంతో ఆలస్యం అయ్యిందన్నారు. సార్, నేను మీకు ఫిర్యాదు చేయడం లేదు, కానీ సరుకుల పంపిణీ నీకు సంబంధం లేదు, నేను మేనేజ్ చేసుకుంటామని మంత్రి నారాయణ గురువారం రాత్రి ఫోన్ చేశారు అని నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు చెప్పారు. ఇలా నాదెండ్ల అసలు విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో చంద్రబాబు అవాక్కయ్యారు. వెంటనే వీరపాండ్యన్తో మంత్రులుగా మేము పాలసీలు మాత్రమే ఇస్తాం, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ఏం చేయాలో అది చేయండి అంటూ వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి ప్రజలు ఇదేం వ్యవహారం అంటూ నవ్వుకుంటున్నారు. మరి కొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే సాక్షి న్యూస్ ఛానల్ అయితే వార్త ఒకటైతే ఇది చక్కర్లు కొడతా ఉంది. నాకు తెలిసిన మట్టుకైతే నిజం కాదనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు నిజమైతే కనుక కింద కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు చూసే ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.